మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, రీసెంట్గా మనం ప్రసాద్ బెహ్రా కేసు వింటున్నాం. ఇప్పుడు సార్, ఈ కేసు అసలు మనం ఎలా తీసుకోవచ్చు? ప్రసాద్ బెహ్రా నిజంగా చేసి ఉంటాడు ఎలాంటి పనులు అని? అయితే మొట్టమొదటిగా చేసి ఉంటాడంటే ఐఎమ్ నాట్ అనే దాంట్లో నేను ఇన్వాల్వ్ అవ్వను. ఏంటంటే మనకు తెలీదు, వి డోంట్ నో వాట్స్ ద ఫ్యాక్ట్. సో కాబట్టి నేను ఏమంటానంటే చేశాడు కాబట్టే ఈ సెక్షన్స్ అయినాయి అని అనటం కూడా మళ్ళీ కరెక్ట్ కాదు. అదే ఇప్పుడున్న సమాజంలో ఏంటంటే ఆడవాళ్ళు ఎస్పెషలీ చదువుకున్నటువంటి పరిణితి చెందినటువంటి కొంతమంది ఆడవాళ్ళు, అందరూ కదా, కొంతమంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధం ఏంటంటే ఈ సెక్షువల్ హెరాస్మెంట్ కేసులు, ఈ 354D 354 తర్వాత అంటే 376 375 ఇట్లాంటి రేప్కి సంబంధించినటువంటి సెక్షన్స్ పెట్టడం జరుగుతుంది. ఎలా అంటే కొంతమంది ఎలా అంటే వాస్తవానికి రేపులు జరగటం లేదా, లైంగిక వేధింపులు జరగట్లేదంటే జరుగుతున్నాయి. అవి కూడా ఒక మోస్తారు, అంటే కొంతవరకే. ఇప్పుడున్నటువంటి నవీన సమాజంలో చట్టాల మీద, అదేవిధంగా లేడీస్ పైన ఎలాంటి చర్యలు చేస్తే జీవితం అంతా కొలాప్స్ అవుతుందని అందరికీ తెలుసు. అవును సార్, తెలిసిన వాడు ఎవడు కూడా అలా చేయడు. సో ఇక్కడే ఏంటంటే ప్రేమించుకుంటారు, లేదంటే వాళ్ళిద్దరి మధ్య ఒక కమిట్మెంట్ ఉంటుంది. నాకు ఇది, నీకు ఇది, అదే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంటుంటారు కదా, నాకు ఇది చేస్తే నీకు ఇది చేస్తా అని చెప్పి వాళ్ళు ముందుగానే మాట్లాడుకొని ఉంటారు. ప్రసాద్ బెహ్రా కేసు గురించి కాదు మనం మాట్లాడేది, ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటి ఇష్యూ. అయితే ఇప్పుడు ఒక వర్క్ ప్లేస్ లో ఖచ్చితంగా ఒక అమ్మాయి అనేది పరిచయం అవుతుంటారు, వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రెండ్లీ నేచర్ మీద చేతులు వేసుకొని మాట్లాడుకోవడం, ఇట్లా చేతులు అంటే భుజం మీద చేయడం, ఇట్లా పట్టుకోవడం, రకరకాలుగా నార్మల్ గానే పట్టుకుని చేస్తుంటారు. సో ఎస్పెషలీ ఈ ప్రసాద్ బెహ్రా కేసులో ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏంటంటే నన్ను నా ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేశాడు, అదేవిధంగా నన్ను సెక్షువల్ హెరాస్మెంట్, నన్ను లైంగిక వేధింపులకు గురి చేసినాడు. అంటే మరి ప్రసాద్ బెహ్రా ఆ రోజే ఏదైతే ఎఫ్ఐఆర్ అయిందో ఆ రోజే లైంగిక వేధింపులకి పాల్పడ్డా, ఆ రోజే మీ ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేయడం జరిగిందా, లేదంటే అంతకుముందు కూడా జరిగిందా? మరి అంతకుముందే జరిగితే డే 1 అంటే కాజ్ ఆఫ్ యాక్షన్ జరిగిన డే 1 రోజే మీరు ఏం చేశారు? నిజంగా మీరు తప్పుడు ఉద్దేశం లేని వాళ్ళే అయితే, మీరు నిజంగానే అంటే బాధింపబడ్డ వ్యక్తిమే అయితే మరి ఆ రోజే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కదా, ఆ రోజే మరి మీ కేసుని ఫైల్ చేయాలి కదా. దాని గురించి వివరణ లేదు. ఇప్పుడు ప్రసాద్ బెహ్రా కేసుకు వస్తే నాట్ ఓన్లీ ప్రసాద్ బెహ్రా, ఇప్పుడు హర్ష సాయి కేసులో కానివ్వండి, జానీ మాస్టర్ కేసులో కానివ్వండి, తర్వాత ఇంకా చాలా మంది యూట్యూబర్స్ ఉంది, అదేవిధంగా పుష్ప కేశవ మీద కూడా రేప్ కేసు అవడం జరిగింది. అయితే ఈ కేసులన్నీ మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఒక స్థాయికి వచ్చిన తర్వాత, ఒక స్థాయి గుర్తింపుకి వచ్చిన తర్వాత, కొంత ఎకనామికల్ గా సంపాదించుకున్న తర్వాత మాత్రమే తప్ప అంతకుముందు వాళ్ళు ఎవరు అనామకులుగా ఉన్నప్పుడు, వాళ్ళు అన్ఐడెంటిఫైడ్ అంటే వాళ్ళకి ఐడెంటిఫికేషన్ లేనప్పుడు ఈ కేసులు ఫైల్ కాల. అంటే మీరు చూసుకున్నట్లయితే అమెరికా అధ్యక్షుడు అంటే ఎక్స్ అధ్యక్షుడు ట్రంప్ ఉన్నప్పుడు దాదాపుగా అతను అధ్యక్షుడు అయినప్పుడు ఒక 400-500 మంది అమ్మాయిలు ట్రంప్ మా మీద లైంగిక చర్యలు చేసిండు, మమ్మల్ని రేప్ చేసిండు. మరి అంతకుముందు ట్రంప్ మీద ఎందుకని ఎలిగేషన్స్ చేయాలి? అంటే మీరు దీన్ని ఈ సినారియో మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి గుర్తింపు పొందిన స్థాయికి వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి లైంగిక వేధింపులు కానీ ఇంకా రకరకాల ఎక్సెట్రా అనేవి వాళ్ళ మీద కేసులు అవ్వడం జరుగుతుంది. అంటే ఎలా తీసుకోవచ్చు మరి వీటిని అని అంటే, వాడి దగ్గర డబ్బులు ఆశించో, లేదంటే అతనికి ఏదైనా అంటే వీళ్ళకి ఏదైనా బెనిఫిట్ చేయమను, లేదంటే ఇంకా రకరకాల సోర్సెస్లో వాళ్ళ డిజైర్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు తిరస్కరించినప్పుడు, వాళ్ళు చేయనప్పుడు ఇలాంటి కేసులు అవుతూ ఉంటాయి. వాస్తవానికి ఇవన్నీ రేప్ కేసులా అంటే నిజానికి వాస్తవానికి రేప్ కేసులు కావు. ఇవన్నీ కోర్టుకు వెళ్తే వీళ్ళకి మెడికల్ ఎగ్జామిన్లోనే తెలిసిపోతుంది ఇప్పుడు రేప్ జరగలేదు అని. ఎప్పుడో ప్రీవియస్లో రేప్ జరుగుతుంది, కానీ మరి అలా ఎప్పుడో రేప్ జరిగింది కదా, మరి ఇప్పుడు కేసు పెట్టడం తప్పు కదా అంటే అది కూడా తప్పే, అలా అంటాం కూడా. అయితే దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే ఇప్పుడు వచ్చిన బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం ఇంతకుముందు పూర్వకాలంలో ఎలా ఉండేవాళ్ళు అంటే ఆడవాళ్ళ మీద ఎవరి మీద రేప్ జరిగినప్పుడు వాళ్ళు వెంటనే ఇప్పుడున్నంత నెట్వర్కింగ్ కానీ, ఇప్పుడున్నంత అవగాహన కానివ్వండి, ఇప్పుడున్నటువంటి సోర్సెస్ కానీ అప్పుడు ఉండేవి కావు. వాళ్ళు ఏంటంటే సమాజానికి భయపడేవాళ్ళు, కుటుంబానికి భయపడేవాళ్ళు, కుటుంబ విలువలకి ఎక్కువ విలువ. ఒకవేళ ఎవరి మీద అలాంటి లైంగిక చర్యలు జరిగినప్పుడు వాళ్ళు వెంటనే వచ్చి పోలీసులకి కంప్లైంట్ చేసేవాళ్ళు కదా. వాళ్ళు కొంత సమయం తీసుకొని దాని గురించి అధ్యయనం చేసి ఏది మంచిది ఏది చెడు, ఇప్పుడు నేను రేప్ కేసు పెడితే రేపు పొద్దున నా జీవితం
చేయాలా, రేపు నాకు పెళ్ళి అవుతుందా కాదా, లేదంటే సమాజం నన్ను ఏమనుకుంటుంది, ఇలా రకరకాల కోణాలలో ఆలోచించి ధైర్యం చేసి తండ్రికో లేదంటే భర్తకో తమ్ముడికో ఎవరికో ఒకరు చెప్పి తద్వారా వచ్చి కేసు పెట్టేవాళ్ళు. అది జెన్యూన్. కానీ దాన్ని బేస్ చేసుకొని ఆ చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్ని బేస్ చేసుకొని మమ్మల్ని పలానా టైంలో రేప్ చేసిండు, పలానా టైంలో అబ్యూస్ చేసిండు, పలానా టైంలో మా ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేసిండు. గుడ్ టచ్, వాట్ ఈస్ గుడ్ టచ్, వాట్ ఈస్ బ్యాడ్ టచ్? ఆమె షీఈ్ నో వెరీ వెల్ అబౌట్ ఇన్ ది సొసైటీ, షీఈ్ నాట్ ఎ కిడ్, షీ నో ఎవ్రీథింగ్ అబౌట్ ఇన్ ది సొసైటీ. సో కాబట్టి తనకు తెలిసినప్పుడు మరి ఆ రోజే ఎందుకు, మీరు నిజంగానే మీ మీద అలాంటివి జరిగితే మీరు ఆ రోజే చేయొచ్చు కదా, ఇంత లాంగ్ గ్యాప్ ఎందుకు తీసుకున్నారనేది నాకు క్వశ్చన్. యాజ్ అడ్వకేట్ గా నాకు క్వశ్చన్. ఆమె మీద తప్పు జరగలేదని నేను అంటలా, ఆమె ఒక బాధితురాలు, నిజమైన బాధితురాలు అయితే ఖచ్చితంగా ఐ సపోర్ట్ విత్, తప్పకుండా నా ఐ సపోర్ట్ విత్ హర్, నేను ఆమెకే సపోర్ట్ చేస్తాను. కానీ ఒకవేళ ఉద్దేశపూర్వకంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆమె జీవితానికి అది ఎఫెక్ట్ అవుతుంది, తన సమాజ జీవితానికి, కుటుంబ జీవితానికి. అంటే మనిషి సంఘజీవి, ఎక్కడున్నా సరే మనుషులు అంటే సంఘంతో అంటే గుంపులుగానే ఉంటారు, మనుషులతోనే మనుషులు ఉంటారు. సో ఖచ్చితంగా ఆమె కూడా సంఘజీవి కాబట్టి సమాజంలో ఆమె పరువు పోతుంది. సో కాబట్టి దయచేసి నేను చేసే హితవు ఏంటంటే, మీ మీద నిజంగా లైంగిక దాడి జరిగినప్పుడు, మీ మీద నిజంగానే లైంగిక వేధింపులు జరిగినాయో అప్పుడే మీరు ఖచ్చితంగా దాన్ని ఖండించండి, పోలీస్ స్టేషన్స్కి వెళ్ళండి, సంబంధిత అధికారులకు తెలియజేయండి. తప్ప మీరు నిజంగా కావాలనో లేదంటే డబ్బులు ఆశించో రకరకాల బెనిఫిట్స్ ఆశించో ఖచ్చితంగా అబ్బాయిల జీవితాలను నాశనం చేయకండి. ఎంతో బిల్డ్ చేసుకుంటేనే ఆ స్థాయి గుర్తింపు వరకు వస్తుంది. మరి ఆ స్థాయి గుర్తింపు వచ్చినప్పుడు మీరు మీ స్వప్రయోజనం కోసం ఆలోచించినప్పుడు వాడికి ఒక జీవితం ఉంటుంది, వాడికి ఒక కుటుంబం ఉంటుంది. మీరు తప్పుడు అలిగేషన్స్ చేసినా సరే వాడి జీవితం ఎఫెక్ట్ అవుతుంది, వాడు లైఫ్ లాంగ్ జైల్లో ఉండాల్సి వస్తుంది, వాడి కుటుంబానికి వాడికి ఒక తల్లి, తండ్రి, అన్న, అక్క, చెల్లి, ఇట్లా రకరకాలుగా వాళ్ళ పరువు ఏమవుతుంది. సో దయచేసి స్త్రీలందరికీ, అంటే స్త్రీలందరికీ కాదు, ఎలాంటి తప్పుడు కేసులు పెట్టే స్త్రీలకి నేను ఇచ్చే సూచన ఏంటంటే, దయచేసి వారి కుటుంబాన్ని గురించి కూడా ఆలోచించండి, వారి సైడ్ నుంచి కూడా ఆలోచిస్తే మీకు ఎలాంటి రావడానికి అంటే అవకాశాలు తక్కువది. ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో ఏంటంటే ఎవరో ఒకరిని ఏదో ఒక ఈజీ మనీ, ఈజీ ఎర్నింగ్ అనేది ఈజీ చేసుకోవడం కోసం అనేక మంది ఇలా చేస్తుంటారు అన్నట్టు. సో కాబట్టి ఇలాంటి నాట్ ఓన్లీ ప్రసాద్ బెహ్రా, ఇప్పుడు నిజంగానే అతను నిందితుడైతే చట్టపరంగా అతను శిక్షించాల్సింది, తప్పే లేదు. కానీ నిజంగా అతను తప్పు లేకుండా ఇది ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ లాగా నీకు కూడా ఇష్టమయ్యి అప్పుడు జరిగినట్టయితే దయచేసి ఇలాంటి కేసులు పెట్టడానికి ఎంకరేజ్ చేయొద్దు. ఇలా చేయడం వల్ల స్త్రీ జాతి మనుగడే కనుమరుగవుతుంది. అదే విధంగా స్త్రీలకు చేయబడిన చట్టాలు నిర్వీర్యం అవుతాయి. సో కాబట్టి మీ స్వప్రయోజనం కోసం రాబోయే తరాల్లో నిజమైన విక్టిమ్స్ కి జరగాల్సిన న్యాయాన్ని మీరు తీసేయడానికి వీల్లేదు. సో కాబట్టి ఆడవాళ్ళు అనేవి వీళ్ళు జాగ్రత్తగా ఆలోచించి నిదానించి వారి పట్ల కూడా అవగాహన, సమాజం పట్ల కూడా అవగాహన పెట్టుకొని, కుటుంబ జీవితాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అబ్బాయిల మీద కేసులు వేయడాన్ని ఆలోచించి, నిజమైతే మాత్రం ఖచ్చితంగా కేసులు వేయండి. నిజం కాని పక్షంలో మీరు నిజంగానే మ్యూచువల్ కన్సెంట్తో జరిగి ఉంటే మాత్రం దయచేసి అలాంటివి తెర మీదకు తీసుకురావద్దు. అతను మరలా మిమ్మల్ని వేధిస్తే మళ్ళీ ఖచ్చితంగా మీరు కేసు పెట్టాల్సిందే తప్ప, ఆ లైఫ్ నుంచి తను వెళ్ళిపోయినప్పుడు, మీ లైఫ్లో నుంచి తను వెళ్ళిపోయినప్పుడు కావాలని మాత్రం దయచేసి అబ్బాయిల పైన రేప్ కేసులు కానివ్వండి, 354D, 354 ఇలాంటివి పెట్టక దయచేసి. సో ఏంటంటే మీకోసం రూపొందించబడిన చట్టాలు తర్వాతి తరం వాళ్ళకి ఇవి నిర్వీర్యమయ్యి అవి తర్వాత నిజమైన విక్టిమ్స్ అనుమానించాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఈ మిగతా కేసులలో చేయండి. ఇప్పుడు వచ్చేసి ప్రసాద్ బెహ్రా కేసు, తనకి దాదాపుగా 14 నుంచి 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడడానికి అవకాశం ఉంది. అదే విధంగా తను నాకు తెలిసినంత వరకు 3 నెలలు సాధారణ జైలు శిక్ష ఉంటుంది. బెయిల్ వచ్చిన తర్వాత గ్రౌండ్స్ బట్టి 3 నెలలు ఇంకా జైల్లోనే ఉండాల్సి వస్తుంది. సో తర్వాత రాబోయే ఇతని ఖచ్చితంగా ఈ కేసులో విన్ అవుతుంది. ఎందుకంటే క్రాస్ ఎగ్జామిన్ లో ఆవిడ మెడికల్ ఎగ్జామిన్ లో, క్రాస్ ఎగ్జామిన్ లో అంటే ఆమెకు సంబంధించిన స్పర్మ్ శాంపిల్స్ ఇలాంటివి ఇంకా రక్కడం, కొరకడం లాంటివి ఏమి ఉండవు కాబట్టి, ఈ DNA శాంపిల్స్ ఏమి ఉండవు కాబట్టి మెడికల్ ఎగ్జామిన్ పోతుంది. మెడికల్ ఎగ్జామిన్ పోయిందంటే ఆ కేసు టెక్నికల్ గా పోతుంది. సో ఆ కేసు నీరు గారిపోతుంది. సో దాంట్లో ప్రసాద్ బెహ్రాయే కాదు, మిగతా ఎవరైనా సరే దాంట్లో తర్వాత బలమైన సాక్ష్యాధారాలు, టెక్నికల్ ఎవిడెన్స్లు, అదేవిధంగా ఫిజికల్ ఎవిడెన్స్లు ఉంటే తప్ప ఇలాంటి కేసులలో గెలవటం కష్టం. కాబట్టి మీరు కూడా ఆలోచించి కేసు పెట్టడం అనేది సబబైన అంశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.